ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని విజయవాడలో ఆర్ఎస్ఎస్ మహానగరం ఉగాది ఆహ్వాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వయం సేవకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో ఆర్ఎస్ఎస్ సభ్యులు నిర్వహించిన రూట్ మార్చ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగు సాంప్రదాయం, సంస్కృతి, దేశభక్తి విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రేక్షకులందరికీ, దర్శకులందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం ఆర్ఎస్ఎస్ పేరు మీరంతా వినే ఉంటారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925లో స్థాపించబడింది. 100 ఏళ్ళు పూర్తయింది. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా హిందూ సమాజం చేసుకునే ఉత్సవాలు కూడా మనం చేస్తూ ఉంటాం. అట్లా 6 ఉత్సవాలు ఉన్నాయి మనకి. దాంట్లో ప్రముఖమైన ఉత్సవం ఉగాది. కొత్త సంవత్సరం, కొత్త యుగం ప్రారంభమవుతుంది. అలాగే సంఘాన్ని స్థాపించిన ఫౌండర్ ఆద్య సరసంఘ చాలక్ అంటూ ఉంటాం, డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ గారని. ఆయన పుట్టినరోజు కూడా ఉగాది. అందుకని ఇవాళ ఉగాది ఉత్సవంలో ఆయనకి ఆద్య సరసంఘ చాలక్ ప్రణామం చేసి ఉగాది ప్రాశస్త్యం గురించి కొంతమంది గొప్ప వక్తలతో మాట్లాడింపజేసుకుని ఒక ప్రేరణని, ఒక స్ఫూర్తిని, మన స్వదేశీ భావజాలాన్ని, మన భాషని, మన సంస్కృతిని, మన సాంప్రదాయ సంపదని, వారసత్వ సంపదల్ని, మన వేదాలని, భాగవతాలని, దేవాలయాల్ని, భరతనాట్యం ఇలాంటివన్నీ కూడా కాపాడుకుంటూ హిందువులని గర్వించు, హిందువుగా జీవించు అని మన ఆచరణలో చిన్నపాటి మార్పు చేసుకుని, ఉగాది అంటేనే ఉగాది పచ్చడి, షడ్రుచులు, ప్రకృతి నుంచి 6 పదార్థాలు ఉంటాయి కదా, వేప పువ్వు, చింతపండు, మామిడికాయ, బెల్లం ఇత్యాది. వాటి నుంచి కూడా ప్రకృతి అనుకూల జీవన విధానం ఏర్పరచుకుని ప్రకృతితో సమన్వయం చేసుకుంటూ మనం బ్రతకాలి. ప్రకృతిని దోపిడీ చేయకూడదు. అది మనకు తల్లి, మనం ప్రకృతి యొక్క బిడ్డలం. ఈ స్ఫూర్తి మనం నింపుకుని, అలాగే ప్రపంచంలో 200 పైకి చిలుకు దేశాలు ఉన్నాయి. కేవలం హిందువులకు ఉన్నది ఏకైక దేశం భారతదేశం. మరి దీన్ని కాపాడుకోవాలంటే చూస్తున్నాం కదా, రకరకాల యుద్ధాలు జరుగుతున్నాయి. ఉన్న దేశాన్ని కాపాడుకోవాలంటే భారతీయులంతా కూడా మన దేశమాతని వందే మాతరం స్ఫూర్తితో, ఈ ఆవిడ మా తల్లి, మేము ఆవిడికి పిల్లలం, ఈ పొడిమి నా తల్లి, మేము ఆమె పిల్లలం. కాబట్టి పిల్లలంతా కూడా ఐకమత్యంతో కలిసి ఉండాలి, సంఘటితంగా ఉండాలి, ఒకే ఏకాత్మత కలిగి ఉండాలి. ఎలాంటి భేదభావాలు ఉండకూడదు. కులపరంగా కానీ, ఆస్తి అంతస్తుల పరంగా కానీ, వర్ణపరంగా కానీ, భాషాపరంగా కానీ, ఆరాధనా పద్ధతులు కానీ ఎలాంటి భేదభావం లేకుండా ఈ పొడవి నా తల్లి, నేను ఆమె పుత్రుడను అనే స్ఫూర్తితో భారతీయులంతా కలిసి ఐకమత్యంగా మళ్ళీ ఏదైతే మన సనాతన ధర్మంలో చెప్పబడిందో వసుదైక కుటుంబకం సర్వే జన సుఖినో భవంతు అనే స్ఫూర్తితో భారతదేశాన్ని ఒక విశ్వగురువుగా మలుచుకుంటానికి గత 1000 ఏళ్ల బానిసత్వ పరిపాలనలో మనం ఉండటం వల్ల మనదైన విలువలని, మన గొప్పతనాన్ని మనం మర్చిపోయాం. అవన్నీ కూడా పునః స్మరించుకుంటూ జాతి మొత్తాన్ని జాగృతమైపోయి ఈ చైతన్య శక్తితో మన వీటన్నిటి కూడా గౌరవిస్తూ విశ్వానికి చూసాం కదా, వరల్డ్ యోగా డే జూన్ 21 ప్రపంచ దేశాలన్నీ కూడా ఒప్పుకున్నాయి. దాన్ని ఎవ్రీ 21 జూన్కి అన్ని దేశాల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి, యోగాభ్యాసాలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే మన దగ్గర గొప్ప సంపద ఉంది. అలాగే దానికి ఎగ్జాక్ట్గా 6 months తర్వాత